గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాపాడింది వాయుపుత్ర. వాయుపుత్ర సరిపోయిందా? ఎక్కువ ఇచ్చారండి. ఇచ్చాలు. వస్తానండి. సరే. నాయనా, ఏంట్రా ఇది? టాక్సీలో వచ్చావు? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది. అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను. కానీ సడన్ గా ఎవరిని చూసి భయపడ్డారో తెలీదు. దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినో చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్ గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు. అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్లి చెత్త కొట్టాడు. నాయుణ్ణి మరో వేషంలో వెళ్లి శిక్షించాడు. మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా. రే బాబు, ఎలా ఉన్నావురా? సూపర్ గా ఉన్నా. వెరీ గుడ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. సరే బాబు రా. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో ఉన్నాడే. ఈశ్వర ప్రసాద్ గారు వచ్చేసారా? అయ్యారు ఏమి ఎప్పుడు వచ్చారండి? ఇవాడే. అయ్యగారు, మీరు వచ్చేటప్పుడు ఏదో ప్రమాదం జరిగిందని విన్నాం. నేను ప్రాణాలతో ఉండకూడదని ఎవరు అనుకుంటారు? అది నాకు మాత్రమే కాదు, మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇంకెవరి గురించి ఎవరు భయపడక్కలేదు పెద్దయ్య గారు. మేమంతా ఉన్నాం. అంతకు మించి ఏదైనా జరిగితే నా శిష్యుడు వాయుపుత్ర ఉన్నాడు, మన కుర్రోడే. తెలుసు, నేను అతన్ని చూశాను. చూసారా? నాకంటే కనపడేటి. అవును, ఇక్కడ మూర్తి అంటే ఎవరు? మీరు సతీష్ ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అది నాయుడు ఇస్తానని చెప్పాడా? మీరెవరో నాకు తెలీదు. నేను ఈశ్వర్ ప్రసాద్ని. గిరంటే నువ్వేనా? అవునండి. వీడిని నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావా? కాదండి, వాడు మెయిన్, నేను సైడ్ డిష్ ని. ఇలా చూడు, నీకు నాకు ఎలాంటి పగ లేదు. పెరువురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఎంత? 8 లక్షగా? చాలా తక్కువ కప్పుకున్నావే.
డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా? నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను. కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఇది నేను భయంతో చెప్పడం లేదు. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ వెనకాల పెద్ద ప్లానే ఉంది. ఇక మీద పప్పులు ఏమీ ఉడకవు. ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా, నా శిష్యుడు వాయుపుత్ర. చెప్పు. నీ గురించి నా శిష్యుడితో చెప్పకూడదు అనుకుంటే నాకు 2 పుల్లు అర్జెంట్ గా అట్టుకుంటే నువ్వు పెట్ట మాంసం 2 పొట్లాలు అట్టుకొచ్చాయి. నేను ఈ శిష్యుని చూసా. ఎవరిని? అదే వాయుపుత్ర. నేను తప్ప అందరాన్ని చూసేస్తున్నారు. ఎక్కడ 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 చేతి అది నువ్వు తెలుసుకోవాలంటే 2 ఫుల్స్ తీసుకుని పులి మాంసం వేయించి తీసుకురారా. కూర్చోమా. సారీ అన్నయ్య, ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ వేస్తారు. ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా. ప్రియమైన వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, ఎలా ఉన్నావు? నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. నీకు లెటర్ రాయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక నేను ఉంటాను. నీ ప్రియమైన వేణు. ఎవరికి వచ్చింది ఈ లెటర్? వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, నా తరఫున వేణు రాస్తున్నాడు. నిన్నిక్కడికి రమ్మనడం తప్పే, అయినా ఓసారి మా కోసం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది. ప్రేమతో ఏకలవ్యుడు. నేను చెప్పాను కదా, సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతను కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళితే బాగుంటుందా? అత్తయ్య, ఈ బ్యాగ్ ఎవరిది? చెప్పడం మర్చిపోయాను. సతీష్ వాళ్ళ అన్నయ్య బాలా వచ్చాడు. రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాలా, ఈయన వెదుర్లంక జమీందారు ఈశ్వర్ ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంత లేట్ అది అయింది కదమ్మా, దారిలో ఒక కారు వాడు పిల్లడు గుద్దేసి వెళ్ళిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు. ఇక మీదట మీకు మారువేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదాం. వస్తావమ్మా. అక్క, వస్తావా లేక ఇక్కడే ఉంటావా? చూసుకున్నాడక్క, లేకపోతే జారి పడక. కంటికి కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీద తెలియడం లేదు. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు. నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చే పోయేవాళ్ళందరికీ నేను జైలుకి వచ్చానని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన. నన్ను అడిగితే సరేలే, ఇదిగో ఈ షర్టు మీద మరకలు పడ్డాయి, వెళ్ళి ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏరా, ఏంటిది? డబ్బులు అడిగితే లేవని చెప్పావు. ఇటువో. అదే చెప్పానుగా, ఆ కారు వాడు పిల్లని గుద్దేసి వెళ్ళిపోయాడని వాడి దగ్గర కొట్టేశాను. అంటే దెబ్బతిన్న పిల్లాడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందార్ చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు. నీకు సిగ్గు శరం రోషం ఏమీ లేవా? బెచ్చగాడి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి కూడా. మీరు రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి, నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాడిని రాని వాయుపుత్ర నోట్లో వేలేసుకోవాల్సిందే.
ఏంటి నీకు గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను? ఆ చూపేంట్రా, అనుకోలేదు కదూ. ట్విస్ట్ నాన్న, ట్విస్ట్. డబ్బులకే మాడతావరా? వైకుంఠపాళిలో ఇంతవరకు నువ్వు నిత్యంలే చూసావు, ఇక మీద పాముల్నే చూస్తావు. ఏమి యాక్టింగ్ రా ఇది? మంచి వాళ్ళగా నటిస్తున్నావు, డిఫరెంట్ గెటప్స్ లో మమ్మల్ని ఉతికేస్తున్నావు. యాక్టింగ్ అండ్ యాక్షన్, యాక్షన్ కింగ్ రా నువ్వు. ఇప్పుడు కూడా చూడండి అమాయకుడు ఎలా నటిస్తున్నాడు. వాయుపుత్ర, మాకే చూపించావు కదరా మిమిక్రీ షో, ఇప్పుడు నీకు చూపిస్తావురా మ్యాట్నీ షో. నువ్వు యాక్టింగ్ లో ఎంత చేసినా ఒప్పుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోను రా. ఏమిటి? వాయుపుత్రకి భయపడి ఈ ఊరే వదిలిపోతాను మొక్కేసావే, అది తలుచుకుంటేనే నాకు అసలు. ఒకటి మాట్లాడు, లేదంటే కొట్టు, రెండు మిక్స్ చేయకు. అంటారా? ఇప్పుడు కొట్టనా మాటనా? నోరు మూసుకుపో. ఇది లాజిక్. ఈసారి వీడు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరెళ్ళండి నాయుడు గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఈశ్వర ప్రసాద్ని నువ్వు కాపాడతావా? ముందు నిన్ను నువ్వు కాపాడుకునే మార్గం చూసుకోరా. జైల్లో నువ్వు నా మీద చెయ్యేసి రిస్క్ తీసుకున్నాను నువ్వు అనుకున్నావు కదా? అవునరా, అయితే ఏమంటావు? చెప్తారా? చెప్తా, విను. వాళ్ళు ఉండగానే నేను ఎందుకు ఇలా కొట్టలేదని ఓసారి అడుగు. ఎందుకు కొట్టలేదు? వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడానికి ఒకటి కావాలి కదా. చెప్పు, వాళ్ళ ప్లాన్ ఏమిటి? మూసి ఉన్న ఫ్యాక్టరీని చూడటానికి ఈశ్వర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్తో అక్కడికి వెళ్తున్నాడు. అక్కడే అతన్ని చంపబోతున్నారు. థ్యాంక్స్ రా. ఎవరు రాలేదేంటి? వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటారు అనుకున్నాను. అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు. ఓపెన్ చేయండి. ఓకే సార్. సార్ సార్ ఏమైంది? వాయుపుత్రే మమ్మల్ని కొట్టాడు. వాయుపుత్ర అంటే ఇంకెవరో కాదు, ఆ మూర్తిగాడే. ఎవరు? మూర్త? త్వరగా విప్పండి. ఎక్కడికి పారిపోతున్నారా? ఎవరు ఎన్ని ఏదో ప్రయత్నాలు చేసినా అయ్యగారు నేను చేయలేరురా. ఎందుకంటే వాయుపుత్ర ఉన్నాడు. వాళ్ళ ముందు ఆత్మహత్య తీశారండి. అయ్యగారు, అయ్యగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది, రండి. అయ్యగారు ఎక్స్ట్రా టికెట్. వీడెందుకు ఇక్కడ ఉన్నాడు? వాళ్ళు లేట్గా వచ్చి ఉంటాడు అయ్యగారు, అందుకే ఓ మొట్టు మొట్టి చేతికి కట్టు కట్టేయాడు. లీడర్ గారికి అంతా చదువుకున్నోడికి నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడు అయ్యారు. అలా పెంచేనాన్ని. అయ్యగారు ఈయనంటే ఏది కుదురు కనిపించుకోడు. మన బామద్దులు కనపట్లేదే, వేరే బ్లాక్ లో మూట కట్టి పెట్టాడా? వాయుపుత్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు, తమను చంపడానికి వచ్చిన వాళ్ళు ప్యానాలు గాలిలో ఊగిసలాడుతున్నాయని. సాయంకాలం మరి ఫోన్ చేస్తున్నాడండి. మెసేజ్ ఏమైనా చెప్పమంటే చెప్పేస్తానండి. అంజలి మీద తనకున్న ప్రేమ వల్ల ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పావు కదా? అవును, ఆడు అలాగే నాతో ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఆ మాట నిజమైతే అంజలిని ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విషయం వాయుపుత్రతో చెప్పు. రుద్రపతి మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే, మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే. నేను ఇక్కడే ఉన్నాను బావా, నన్నే ఎవరన్నా వచ్చి చూడాలి. మిమ్మల్ని కొట్టాడా? మరి భద్రేడి? నేను ఇక్కడున్నాను. శబాష్, నాకు ఈ వాయుపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇదొక్కటే. కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరినీ ఈవెన్ గా కొట్టేస్తాడు. ఇంతమంది కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. వాడిని ఊరకొక్కరు కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొస్తాను. ఇన్స్పెక్టర్, వాడు పులి. వాడితో పెట్టుకున్నావనుకో నీకు చావు ఖాయం. నోరు మీద దులపాల వెధవా.
పోలీసు వాడి దెబ్బ అంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి. హలో హంసరాజ్ గారు, ఏంట్రా వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆడి పెళ్లి ఖర్చులో సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లే. హలో, ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిసి మాట్లాడుతాను, తప్పుగా అనుకోవద్దు. తప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట. వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నంగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య, ఓ స్టెప్ బ్యాక్. ఈ పూర్వకాలని సొంతకాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు, నేనే నీ గురువునని చెప్పాలా ఏంటి? ఓకేయా? కామెడీ చేస్తాడు. ఏమన్నా బయస్కోప్ చూపిస్తున్నారా? కాసేపు పర్సనల్ గా మాట్లాడారు. మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్నానేటి, ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర ప్రసాద్ వాయుపుత్రుడు అంటే ఎవరో తెలీదు. అటువంటిప్పుడు వాయుపుత్రికి అంజలి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువు. అయిపోయింది, పోరా త్వరగా రా. మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్నందుకు నేను దొంగల ముఠా నాయకుల్లో దొంగలా వెళ్ళాల్సి వస్తుంది. వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది. మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి. నీ బాసు గారా చేతికి తలకి వాడి కట్టు కట్టించడంటే ఆ కట్టేదో నువ్వే కట్టుకొచ్చావే. బోనస్ గా కానుక కూడానా? మెల్లగా మెల్లగా మెల్లగా. గుడ్ ఈవినింగ్ సార్. బోరా పెద్ద పుడింగ్ లా మాట్లాడావు, అందుకే బాక్స్ బట్టలు కొట్టి పంపాడుగా. కానీ ఒక విషయం, తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకున్న మొదటి పేషెంట్ నువ్వేనయ్యా. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు, లేకపోతే వరండాలో పడుకోబెట్టేవాడు. నేను అప్పుడే చెప్పాను కదా, వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు. అక్క, బాలగారు వస్తున్నారు. బాలగారా? అవునక్క, వాయుపుత్ర. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మీరే వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రా బాబు, కూర్చో. కూర్చోండి. ఎలా ఉన్నావు శాలిని? మమ్మల్ని కాపాడేందుకు ఒకళ్ళు ఉండగా మాకేం దిగులు? ఇక మీద మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వర ప్రసాద్ గారి. ఇటువంటి మంచి మనసున్న ఆయనకి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అందువలే కదా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం దొరకడం అంత తేలికైన విషయమేం కాదు. సో వాడి చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను. అది మాత్రమే కాదు, శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా. సతీష్ కి శాలినికే కాదు, మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా. మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. అదే అదే అమ్మ కోరిక. తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు. ఈ ఫ్యాక్టరీ చాలా రోజులుగా మూతపడి ఉంది. దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మీరు ఇంకో బిజినెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. అంజలి తండ్రి చావుకి నాకు తిరువురు నాయుడికి మధ్య ఉన్న పగే కారణం. అందువల్ల నా ఆస్తిలో సగభాగం అంజలి పేరున రాయాలని నిర్ణయించుకున్నాను. అంజలి మీరు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం మీదే.
అది మాత్రమే కాదు, నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందులో మీకే అభ్యంతరం లేదుగా? అలా అంటారేంటండి? మీరు చెప్తే ఏ పనైనా చేస్తాను. ఏమండే సైకిల్ అయితే నేను అసలే వాయుపుత్రం చూసి టెన్షన్ ఉంటే నువ్వు ఒకటి వెళ్ళా. నమస్కారం అయ్య గారు. ఏమయ్యా బాగున్నావా? ఏమయ్యా శిష్యుడు వచ్చినట్టు నీకు ఇప్పుడే తెలిసిందా? వస్తాడని తెలుసు, ఇంత తొందరగా వస్తాడని తెలియదండి. ఏరా అబ్బాయి పెళ్ళి అనగానే వచ్చేసావా? ఏరా అబ్బాయా, ఎవరయ్యా నువ్వు? శబాష్ నా రాజా, ఎంత మాట అనేసావురా. గురు కెమికల్ చేస్తాడు. గురు 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 తమలాటోల ముందు గురు శిష్య బంధం చూపించకూడదు అనుకుంటున్నాడు. గురు 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 అయ్యారా, గురు శిష్యుల మధ్య ఓ చిన్న డీలింగ్ ఉంది, ఇప్పుడే పంపించేస్తాను. పరబాయ్ ఏంటా ఇది? సరే ఎక్కడ పరవయ్యా చెప్తాను. పెద్దోళ్ళు పిలిచినప్పుడు సేదరించుకోకూడదు. బాబు నేనే అవసరాన్ని కావాలంటే మీ కాళ్ళ తీసుకుంటాను. నన్ను పట్టించేయకండి. ఆయాల ఫోన్లో మీరు బండబూతులు తిట్టారు. నేను ఒక్క మాట ఎదిరించి మాట్లాడానా? ఆ రోజు నేను చేసిన కనకార్యం వల్లే ఇవాళ అంజలికి మీకు పెళ్లి అవుతోంది. బ్రోకర్వా? బ్రోకరో లోపరో ఎలా కావాలంటే అలా పిలవండి. అందరి దగ్గర నేనే మీ గురువునని చెప్పుకుంటున్నాను. అది అలాగే మెయింటైన్ చేయండి బాబా. ఏంటండి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు, ఇతను గురు సారీ గురు నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, మీ పెళ్లి పెద్దవాళ్ళం మేం మాట్లాడి నిర్ణయించాలి. నేను రెడీ కాదు, మీతో కలిపితే అయిపోతారనుకున్నానండి. అర్థమైందండి. రండి, మిమ్మల్ని ఓ మాట అడగాలి. అడగండి. మీరు వాయుపుత్రగా చాలా అవతారాలు ఎత్తి అంజలి శీలాన్ని మాత్రమే కాదు నా ప్రాణాలు కూడా కాపాడారు. ఎలాగా? అది అది ఏమిటంటే పోన్లేండి, మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. బండి కూర్చోండి, మాట్లాడుకుంటాం. గురు 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 వీడికి ఏమైనా మెంటలెక్కిందా? యారా జడల బర్రి మూర్తే వాయుపుత్రాను ఈడవరా మధ్యలో చుట్టారంగాడు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, మూర్తే వాయుపుత్ర. వీడు వాడి ఫ్రెండ్ బాల. వీడెందుకు వాయుపుత్రలో నటిస్తున్నాడో అర్థం కావట్లేదే. అన్నయ్య, ఈశ్వర ప్రసాద్ ఈ బాల అనే వాయుపుత్రని నమ్మేశాడు. బాలాయుడు వాడు ఈశ్వర ప్రసాద్ కారులో వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అది అర్థం కావట్లేదు. అదొక్కటే కాదు, ఈ ఊరంతా బాలాయే వాయుపుత్రాన్ని నమ్ముతోంది. వాడితో మాట్లాడాలి. చచ్చింది గొర్రె. నువ్వు పంచర్ చేసి ఆసుపత్రిలో పడుకోబెట్టావే, వాడొక పోలీస్ ఆఫీసర్. పోలీసు మఫ్టీలో నీకోసం ఊరంతా గాలిస్తున్నారు. అందువల్ల తొందరపడకు. ఎలాగూ బాలా నీకోసం వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు మూర్తినిగా వెతుకుతున్నావు. వాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. వాడు బయటకు వచ్చాడంటే ఒకటి ఈశ్వర ప్రసాద్ లేదా నాయుడు, ఇద్దరూ కాకపోతే పోలీసులు. ఎవరో ఒకరి చేతుల్లో వాడు చావటం ఖాయం. వాడు ఎక్కడో అక్కడ దాక్కుని ఉన్నంత వరకే నీకు జాక్పాట్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒకని లేపేయాలి. పార్టీ ఎవరో కాదు, నువ్వే. పార్టీ నువ్వని నాకు తెలియదు, నువ్వు నాకు తెలుసని నన్ను పంపించిన వాడికి తెలియదు. ఎవరు నేను పంపించింది? తిరువూరు నాయుడు అంటారు. వాళ్ళెందుకు నన్ను చంపాలి? వెదుర్లంక జమీందారులతో ఎవరు బంధుత్వం పెట్టుకున్నా వాళ్ళు అతనికి శత్రువులే. మాట్లాడకుండా నాయుడుతో చేతులు కలుపు. ఓడిపోయే వాళ్ళతో ఉండే కంటే గెలిచే వాళ్ళతో ఉండు. నువ్వు రాజాలా బతకడానికి నేను గ్యారెంటీ. ఈశ్వర ప్రసాద్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీలా డమ్మీ పీస్ అయిపోతావు. అర్థం కాలా? ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు. ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని. మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసులని వాపస్ తీసుకొని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేసేద్దాం. ఊరికే కదయ్యా, పార్ట్నర్షిప్ లోనే. ఈ తిరువూరు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు. 50-50. నాయుడు లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించచ్చు. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు ఉండగా నాకేం దిగులు?
నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఉన్న చోటుకి వెళ్ళాను, అక్కడ లేవన్నారు. తిన్నగా వెతుకుంటూ ఇక్కడికి వచ్చేసాను. మూర్తి, నువ్వు ఇక్కడ వేసిన స్కెచ్కి కోట్ల కోట్లు కుమ్మరిస్తుంది. ఇప్పుడు మనం తిరువూరు నాయుడు పక్షాన ఉన్నామనుకో, ఆ వెదురులంక జమీందారు రాస్తంతా మనకే. తర్వాత నీకు నాయుడుకు మధ్య ఉన్న సమస్య నేను తీర్చేస్తాను. ఒక మంచి మనిషిని హత్య చేసి అందువల్ల వచ్చే డబ్బు మనకుద్దురా. మనం ఎవరిని హత్య చేయడం లేదుగా, వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు, మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలు. ఆస్తిపాస్తులు ఇస్తా అన్నారుగా, అందుకే ఇలా మాట్లాడుతున్నాం. ఎదుటివాడి ఆస్తి కోసం ఆశపెట్టావు కాబట్టి జైలుకి వెళ్ళాలని మర్చిపోకు. మళ్ళీ అదే తప్పు చేయకు. మూర్తి, నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు. ముందు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. ఇక్కడుంటే నువ్వు బాగుపడవు. నన్ను ఇంకెక్కడికి వెళ్ళి బతకమంటావరా? నేను పక్కా క్రిమినల్ని. నాకెవడు పనిస్తాడు? కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండడం నా వల్ల కాదురా. నీ తమ్ముడి ఆపరేషన్కి జమీందారు తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి ఆపద రానివని నేను మాటిచ్చాను. నేను నా మాట తప్పను. మాటిచ్చాట. నన్ను పంపేసి టోటల్గా నువ్వే కొట్టేద్దాం అనుకుంటున్నావా? నీకోసం హత్యానేరం మీదేసుకోవడానికి వచ్చాడు రా మూర్తి. నువ్వేంటి వీడికి పక్క వాయిద్యమా? వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు. నా తమ్ముని యూజ్ చేసుకుని మొత్తం ఆస్తి కొట్టాలని చూస్తున్నాడు. తప్పుగా మాట్లాడతాను రా. నాకు రాజయోగం వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి, లేదా తప్పుకోవాలి. ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాడు, శత్రువు. లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది. అది నాకు ఇప్పుడు వచ్చింది. నేను దీన్ని వదులుకోను. అలా వద్దురా. ఇది ఆట కాదు, జీవితం. నాకు జీవితం అంటేనే ఆటరా. ఎప్పుడైతే నువ్వు స్నేహం వద్దని వాడిని వదులుకుని వచ్చేసావో అప్పటి నుంచి ఆ మూర్తిగాడి వల్ల నీకు ఆపదే. వాడు దెబ్బతిన్న పులి నీ మీద పంజా విసరక మానరు. భయపడకో, వాడిని అణిచేయచ్చు. హత్యానారం తన మీద వేసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు. అందులో వాడిని ఇరికించడానికి ఇదిగో అమ్మా, 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేశాను. చాలా సంతోషం అండి. నా పేరులు పూర్తి కాబోతోంది. నేను బయట ఉండగానే ఈ 2 పెళ్లిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను. హలో, నేను బాలని మాట్లాడుతున్నాను. ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా? ఇప్పుడే అయ్యాను. వెరీ గుడ్. నీ పెళ్లికి ముందే ఆ ఈశ్వర ప్రసాద్ కథ ముగించేద్దాం. వాడి చావు బాజా మోగాకి నీ పెళ్లి భజంత్రి, వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది. ఆ ఈశ్వర ప్రసాద్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా? తెలుసు. పార్ట్నర్, నువ్వు చేసుకునేది నేను కోరుకున్న అమ్మాయిని. పార్ట్నర్ అనేశారు, అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే పార్ట్నర్. ఏమిటండి ఎక్కడికి తీసుకొచ్చారు? సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజా? అదేంటో తెలుసుకోవచ్చా? మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు. ఎవరిని? వాడినెందుకురా అలా చూస్తావు? వాడు మా పార్ట్నర్. మూసేసిన మన బిజినెస్లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్. మీ అన్నయ్య ఊరికే ఆడుతూ సుత్తేస్తాడు ఎందుకు? తప్పు వేసేది కదా. బాలా, ఏమిటిది? హే బాలా, నువ్వెందుకురా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటావు? నీ చేతులతోనే శుభకార్యాన్ని ప్రారంభించు. మొదలు పెట్టు బాలా. బాలా,
చెప్పినట్టే వచ్చేసాడా వాయుపుత్రుడు. కానీ గెటప్ అదిరింది. రా వాయుపుత్ర రా. నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇదే చోట నీ కళ్ళ ముందే వీడిని చంపేస్తా. వీలైతే కాపాడుకో. ఇంటికి నేను రానంటే వీళ్ళు విన్నారా?
వాడే నేను నరికాడు. వాడిని ఊరికే వదలకూడదు. ప్లాన్ ప్రకారం ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను వచ్చేలాగా అంతా అయిపోయింది. ఆస్తి మొత్తం కాజేయడానికి ఇలా చేశాడు. ఇంత దారుణం చేసిన వాడిని ప్రాణాలతో వదలకూడదు. చూస్తానే, వెళ్ళండి, వెళ్ళి వాడిని కొట్టండి, చంపండి, వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేంటి చేయడం? త్వరగా వెళ్ళండి, వెళ్ళి బండి తీసుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. హంసరాజు వెళ్ళు, త్వరగా వెళ్ళు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆగండి. వాడే నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. నన్ను చంపడానికి ఆ నాయుడు ఏర్పాటు చేసిన మనిషి ఇతరు కాదు, ఆ బాలగాడే. సాగుకుంటున్నా దొంగ చచ్చిన అన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఒక వాయుపుత్ర వస్తాడని చెప్పావే, అదెవరో కాదు, ఇతనే ఆ వాయుపుత్ర. థ్యాంక్స్ వాయుపుత్ర. శివరాఖరికి తమరే వాయిపోతారండి? మొదటి నుంచి నేనే. అయ్యో, ఇది నాకు తెలియక నువ్వు నా శిష్యుడు అని, నీకు కాటా కుస్తీ నేర్పినోని నేనేనని నోటికొచ్చినట్టు సొల్లు అగుడు వాగేసానబ్బో. ఇది మాత్రమేనా? ఇంకా శానా ఉన్నాయి. అంజలమ్మ భరతనాట్యం ఆడేటప్పుడు మొదటి సూపులో నువ్వు లవ్ ఆడేసినావని అందరికి ఆపదం చెప్పానబ్బు, నన్ను క్షమించబ్బు. నువ్వు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పావు. తను భరతనాట్యం ఆడుతున్నప్పుడు నేను చూశాను. ఆమనికే ఆమనివి నీవేలే, సివెన్నెలకే వెన్నెలవే